నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. మంచు తుఫాన్ బీభత్సం, ఒకదానికొకటి ఢీకొన్న 100కి పైగా వాహనాలు. మేరా భారత్ మహాన్, సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం. పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం, నాలెడ్జ్ ఎకానమీతో ఆర్థిక విప్లవం, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. ఆర్టీసీకి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి, కలెక్షన్లలో అదిరే రికార్డ్. సామాన్యులకు రిలీఫ్, చౌక ధరలకే కూరగాయలు, పడిపోయిన టమోటా. భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలు అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. దశాబ్దాలుగా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నాను. దావోస్కు వచ్చిన ప్రతిసారి ప్రపంచ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటా, కొత్త ఆలోచనలు పంచుకుంటానని చెప్పారు. టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకొని పాలసీలను రూపొందిస్తానని స్పష్టం చేశారు. దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసులు ఎందుకు మూసివేస్తున్నారో తెలియజేయాలంటూ ఏపీ హైకోర్టు మంగళవారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఫైబర్ నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫారసు మేరకు కోర్టులు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కేసులు కొట్టివేట సమయంలో అభ్యంతరాలను న్యాయస్థానాలు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం కేసులు ఎందుకు మూసివేశారో, ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీన జరగనుంది. ఏపీలో చంద్రబాబు అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరిందని, ఈ క్రమంలోనే తనపై దాఖలైన కేసులను కొట్టేయించుకుంటున్నారని ఇటు వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడా పీడీ వికాస్ మర్మత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం పర్యటనలో భాగంగా సీఎం వివిధ సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తారన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాక 500 మంది స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రుణాలు అందిస్తారని చెప్పారు. పలు పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. కుప్పం బాలికల హాస్టల్ను ప్రారంభిస్తారని, 5,000 మందికి ఈ సైకిల్ను పంపిణీ చేస్తారన్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ అజీవిక మిషన్ పనుల కింద 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వినతుల పరిష్కారంపై అధికారులతో సమీక్షిస్తారని చెప్పారు. సీఎం పర్యటనకు సంబంధించి శాఖల వారీగా అధికారులు నివేదికలను శుక్రవారంలోగా అందించాలని ఆదేశించారు. కుప్పం వద్ద హెలిప్యాడ్ పనులను ఆర్బీ శాఖ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్య రంగంతో పాటు ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులు వెల్లడించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి పలు అంశాలపైన సమీక్షా సమావేశాన్ని తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోట త్రిమూర్తులతో పాటు కమిటీ సభ్యులు హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మనం ఆ వేకెన్సీలు పూర్తి చేయలేనటువంటి వేకెన్సీ లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వలేకపోతున్నాం. ఆ ఆపర్చునిటీ ఇస్తే అక్కడ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సిహెచ్ఎల్లో కానీ పిహెచ్ఎల్లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో కొంత యాజిటేషన్స్ కూడా చేశారు. ఆ రిజర్వేషన్స్ మాకు అమలు జరపట్లేదని చెప్పేసి మేము
ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని అమలు జరపలేదు అనేటువంటిది యాజిటేషన్ చేశారు. అది ఇవన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి అధ్యయనం చేసి దీని మీద గతంలో 85 జీవో మీద ఏదైనా కమిటీ వేసి నిర్ణయాలు 27లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చినాయో, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్లో, మరి ఈ పీజీలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరికీ మనం వేకెన్సీస్ చూపెట్టగలదా లేదా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఒక కమిటీ ద్వారా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది కమిటీ సభ్యులుగా మా సోదరులందరూ ఇచ్చినటువంటి సలహాలు. సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గింది. కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా రోజు కూరల్లో ఉపయోగించే టమాటా ధరలు భారీగా తగ్గాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టమాటా ధరలు కుప్పకూలడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం టమోటా ధరలు కేజీ 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పలకగా గత వారం 25 రూపాయలకి పడిపోయాయి. ఇప్పుడు 10 రూపాయలు తగ్గి 15 రూపాయలకే లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఎన్టీఆర్ రైతు బజార్లో టమోటా కేజీ 22 రూపాయలు, బెండ 20 రూపాయలు, వంగ 25 రూపాయలు, పచ్చిమిర్చి 37 రూపాయలు, కాకర 30 రూపాయలు, క్యారెట్ 32 రూపాయలుగా ఉంది. ఇక క్యాబేజ్ 23 రూపాయలు, బీరకాయ 28 రూపాయలు, దొండకాయ 49 రూపాయలు, బంగాళదుంప 25 రూపాయలు, ఉల్లిపాయలు 25 రూపాయలు, దోస 40 రూపాయలు, పొట్లకాయ 20 రూపాయలు, చామ 23 రూపాయలుగా ఉంది. బీట్రూట్ 25 రూపాయలు, కీర 30 రూపాయలు, క్యాప్సికం 55 రూపాయలుగా ఉంది. గోంగూర, తోటకూర, చుక్కకూర 10 రూపాయలుగా ఉంది. మెంతికూర 5 రూపాయలు, కొత్తిమీర 20 రూపాయలుగా ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 9:30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అనంతరం హైదరాబాదుకు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 4 పరదాలను, శ్రీనివాసులు రెడ్డి 11 పరదాలను విరాళంగా అమ్మవారికి అందజేశారు. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, సురేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము 4 మారులు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆనవాయితీ. ముఖ్యంగా బ్రహ్మోత్సవ టైంలో మరియు రథసప్తమికి ముందు మరియు వసంతోత్సవము మరియు పవిత్రోత్సవాలకి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీ. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా మనము ఆలయ శుద్ధి కార్యక్రమం, విశేషమైనటువంటి ఉత్సవాది కార్యక్రమాల్లో ఆలయమునంతా శుద్ధి చేసి లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము మొదలైన చిల్లిగడ్డ మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసిన లేపనాన్ని తయారు చేసి గోడలకంతా చూసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబడును. ఈ ముఖ్యముగా మనకు ఈ బ్రహ్మోత్సవాన్ని రథసప్తమిని చిన్న బ్రహ్మోత్సవం అనేదిగా విధముగా పిలుస్తారు. ఈ రథసప్తమి నాడు విశేషముగా 7 గంటలకు ప్రారంభమై వాహనాలు సూర్యప్రభ వాహనముతో ప్రారంభమై అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఏనుగు వాహనముతో రాత్రి 8:30 ఏనుగు వాహనముతో 7 వాహనములుగా ఈ యొక్క సప్తాశ్వరములుగా ఎదువారింది. అదే ఈ తిరుమల దేవస్థానం వారు అది వచ్చినటువంటి ప్రతి భక్తులకు మంచి దర్శనము మరియు తీర్థప్రసాదములు చేయుచున్నారు. కావున భక్తులందరూ కూడా విశేషముగా ఈ రథసప్తమి నాడు వచ్చి అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోటా త్రిమూర్తులు మరియు సభ్యులు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, అనగనగా ఒకరోజు మూవీ టీం, హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, రచయిత చిన్మయ్, సినీ నటుడు శివబాలాజీ, ఆటో రాంప్రసాద్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులతో సెల్ఫీలు దిగారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే, సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి, అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ ఈ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది, అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం, అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది, అది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్గా అనౌన్స్ చేస్తాను. హెల్మెట్ ధరించి ప్రయాణించడం సురక్షితం మరియు సుఖవంతమని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కొనియాడారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల సమీపం నుండి బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ సర్కిల్, మహతి కళాక్షేత్రం వరకు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల గురించి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండాను ఊపి ప్రారంభించారు. ముఖ్యంగా సెక్షన్ 129 ప్రకారం విధిగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. లేని పక్షంలో సెక్షన్ 194D ప్రకారం వారి మీద యాక్షన్ ఉంటుంది. 1000 రూపాయల పెనాల్టీనే కాకుండా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్నంతా కూడా గమనించవలసిందిగా అందరినీ కోరుచున్నాము. హెల్మెట్ ధరించకుండా ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయమైపోయి ఆ యొక్క క్షతగాత్ర తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తీవ్రతను అరికట్టాలంటే విధిగా మనమంతా కూడా హెల్మెట్ ధరించాలి. రోజు రోజుకు రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మన జాగ్రత్తలు, డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ యొక్క క్షతగాత్రుని వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్ తరలించాలి అనే ఒక అంశంలో గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఆ యొక్క 60 నిమిషాల్లో వెంటనే విధిగా కూడా వారిని హాస్పిటల్కి చేర్పించాలి. ఆ గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి చేర్పించినప్పుడు వారికి అంటే ఆ యొక్క వ్యక్తికి ప్రోత్సాహ బహుమతి కూడా ఉంటుంది. గతంలో ఆ ప్రోత్సాహ బహుమతి ఒక గుడ్ సమరిటన్ చట్టం కింద కేవలం 5,000 రూపాయలు ఉండేది, దాన్ని 25,000 రూపాయలు పెంచారు. ఆ యొక్క గుడ్ సమరిటన్ను కూడా మేము గుర్తించాల్సిన అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులకి ప్రోత్సాహం ఇస్తాము. హెల్మెట్లు ధరించాలి, మన ప్రాణాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం కూడా మనమందరం కూడా హెల్మెట్లు ధరించి ప్రయాణిస్తే మనకు కానీ మనకు వెనక ప్రయాణించే వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది ఉండదని భాగంగా ఈరోజు ఇక్కడ అధికారులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీకి హత్యా రాజకీయాలు కొత్తవి కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై హత్యల పరంపర నేటికి కొనసాగిస్తున్నారని తిరుపతి బీసీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపై, పార్టీ నేతపై మండిపడ్డారు. ఇక్కడ ఒక పక్క కంపెనీలని ప్రారంభించుకుంటూ ఒక పక్క భారీ ఎత్తున నిధుల్ని ఇక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఒక పక్క ముందుకెళ్తూ ఉంటే వీటన్నిటినీ చూసి సహించలేని వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా, అభివృద్ధిని అడ్డుకునే దిశగా మొన్న చూస్తే మీరు చూశారు అమరావతి పైన ఏ విధంగా విషం చిమ్మాడో జగన్మోహన్ రెడ్డి. అమరావతినే కట్టకూడదు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోమని ఆయన మాట్లాడతాడు. ఇంకొక పక్క చూస్తే వాళ్ళ యొక్క పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేతలను పరంపర ఏ విధంగా నరికేయాలి, చంపేయాలని వాళ్ళ నాయకుడు ఆదేశాలు ఆయన మాటల్లో ఏ విధంగా ఉందో వాళ్ళ కుటుంబ నేపథ్యమే మనం చూసాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం. ఈలో నిలబడకుండా చిన్న చోటా నాయకులందరూ నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ రాష్ట్రానికి మంచి చేరుస్తా అంటే ఓరవలేక ఈరోజు రాష్ట్రం మీద విషం కక్కుతున్నారు. ఖబర్దార్ చెప్తున్నా, మేము బీసీ బిడ్డలు ఏకమవుతున్నాం, తిరుపతి నుంచే ఏకమవుతున్నాం. బీసీలందరూ కలిసికట్టుగా మా బీసీ నాయకుడు ఆధ్వర్యంలో లోకేష్ బాబు పుట్టినరోజు నుంచి మీ అరాచకలను ఎదిరిస్తాం. లోకేష్ బాబు పుట్టినరోజు నుంచి మీ అన్యాయాలను బయటపెడతాం. బీసీలందరూ ఏకమవుతాం. నీ తాటెత్తిస్తాం జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. నక్షా పనులు వేగవంతం చేయాలని, ప్రజా ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నక్షా కార్యక్రమం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల, ప్రభుత్వ ఆస్తుల యొక్క ఖచ్చితమైన హద్దులు ఏర్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నక్షా అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రాంతాల్లో రీసర్వే పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల యొక్క సర్వే, వాటి యొక్క సరిహద్దులు నిర్ణయించేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే తగు శిక్షణ ఇచ్చి పరికరాలు సమకూర్చినా ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించారు. ఈ సర్వేకి ప్రజలందరూ కూడా సహకరించి వారి ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దులు, అదేవిధంగా మీ ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఏవైనా పరిష్కారం కానివి ఉంటే ఫిర్యాదుదారులను కలిసి విచారించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, సిబ్బంది పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యత, పరిమాణాలు పాటించాలని తెలిపారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరపాలక సంస్థకు రావాల్సిన పన్నులను వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే కొరకు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్ల నకళ్ళు ఇచ్చి సహకరించడం ద్వారా ఖచ్చితమైన ఆస్తుల రికార్డుల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని, కాబట్టి అందరూ సహకరించాలని తెలిపారు. దేశభక్తికి నిదర్శనం వీర జవాన్ కార్తిక్ యాదవ్ ప్రాణత్యాగమని స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలంలో ప్రధాన కేంద్రంలో అమర్ జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారుపాలెం పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీగా వచ్చి వీర జవాన్ విగ్రహాన్ని, కార్తిక్ యాదవ్ వీర జవాన్ తల్లిదండ్రుల చేత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, బంగారుపాలెం మండలం రాగిమనుపెంట గ్రామానికి చెందిన అమర జవాన్ కార్తిక్ యాదవ్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండలం కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్తిక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని,
కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫైల్ ప్రాసెస్లో ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుడు రాజేష్కు ఉద్యోగం ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన స్వచ్ఛందంగా తిరస్కరించి వ్యవసాయం ద్వారా అభివృద్ధి చెందుతామని పేర్కొన్నారని చెప్పారు. కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు ఈ సమాజం మొత్తం అండగా ఉంటుందని, వారి కుమారుడు చేసిన త్యాగం వల్ల వారు వేలాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాడని తెలిపారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని ఆలోచించి దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన వ్యక్తి కార్తిక్ యాదవ్. ఆయనను మనం ఈ రోజు మాత్రమే స్మరించుకోవటం కాదు, మనం గుండెల్లో ఎప్పటికీ నిలుపుకుంటాం అని పేర్కొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి బంగారుపాళ్యం మండలానికి చెందిన యువకుడు కార్తిక్ యాదవ్ కాశ్మీర్లో శత్రువులను ఎదుర్కొని ప్రాణత్యాగం చేయటం ఈ ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. నేను తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళు మంచివాడు, ఎందుకంటే ఈజీ కాదు. సో ఖచ్చితంగా అందరూ వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే మినిమం ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి. ఈరోజు జయప్రకాష్ గారు చెప్పారు, ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక స్థలం తయారవ్వాలి, వాళ్ళ ఆలోచన చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కార్తిక్ యాదవ్. కార్తిక్ యాదవ్ను మనం ఈరోజు స్మరించుకోవడం లేదు, మన గుండెల్లో ఎప్పుడు గుడి కట్టుకుని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్లో జరిగినటువంటి పోరాటంలో బంగారుపాలెనికి చెందినటువంటి ఒక యువకుడు, రాగిమానపేటలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు పోరాడి వీర మరణం పొందాడంటే అది మన ఊరికే గర్వకారణం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపంలో 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సమిష్టిగా కృషి చేసిన అన్ని శాఖల సిబ్బంది, అధికారులు, ఉభయదారులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ మునినాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేసిన పుణ్యకాలం లభిస్తుందని అన్నారు. కాణిపాకంలో పనిచేయడం డ్యూటీగా కాకుండా సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ పనిచేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన అన్నారు. సక్రమంగా నిలబెట్టిన ఆ ఆలయానికి వచ్చే భక్తులకి గ్లాస్ వాటర్ అందించిన అంతకన్నా పుణ్యఫలం మరొకటి ఉండదు. ఇది మనకు మాత్రమే దొరికిన అదృష్టం. విధానాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏ డిపార్ట్మెంట్ అని చెప్పనవసరం లేదు, కానీ ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఏ చిన్న అసౌకర్యం జరుగుతుందోనని ముందుగానే పసిగట్టి అక్కడంతా కూడా పోలీసులు మళ్ళీ తిరిగి మన ప్రాంతానికి క్షేమంగా రావచ్చున్నటువంటి భరోసాను కలిగించడం ద్వారా భక్తులు ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళకి చక్కగా దర్శనం జరగాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇష్యూ జరగకుండా వాళ్ళు ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. తిరుపతి ఊటగుంట నడివీధి గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పట్ల సుభిక్షంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. 23-29 డివిజన్లో నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు రామస్వామి, వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి తదితరులు విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా కాలనీలో నడివీధి జాతర జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని, తాము ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కొన్నేళ్ల నుంచి అమ్మవారి ఉత్సవాలని ఇంత ఘనంగా చేయడం నేను అభినందన. చాలా మంచి ఏర్పాటు చేస్తున్నారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతరకు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే
తిరుపతి ప్రథమ పౌరురాలు డాక్టర్ శిరీష గారు, శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చేసి అమ్మవారికి ప్రసాదాలను సమర్పించి హారతి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలను కూడా పొందడం జరిగింది. తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అలాగే సాయంత్రం విశ్వ సైనిక ఉత్సవాలతో సాగుతున్న బ్రహ్మోత్సవం మరియు ఈ బ్రహ్మోత్సవాలు 21/1/2026 నుండి 29/1/2006 వరకు జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవానికి భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలకు పాత్రులవ్వాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు అందరూ కూడా అత్యంత అనుకూలంగా స్వామివారిని దర్శించి అమ్మవారిని దర్శించి, ఎందుకంటే మనం అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా స్వామివారి నామస్మరణ చేయకుండా మన దినచర్య మొదలు పెట్టము. ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే పిల్లలతో సహా అటువంటి స్వామివారిని మనకు చేరువలో స్వామివారు ఆయన అనుగ్రహము, దైవ సంకల్పము, స్వామివారు అమ్మవారు ఇద్దరూ ఒకే చోట వెలిసి ఉన్నారు. అంగరంగ వైభవంగా స్వామివారి సేవలు భక్తులు అందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే ముందుకొచ్చి, ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులు ఎవరు కూడా నాకు ఇక్కడ ఆలయంలోకి వచ్చేంతవరకు తెలియదు ఎవరు. తిరుపతి కోదండరామస్వామి ఆలయం దక్షిణ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ నెల 23వ తేదీ వసంత పంచమి సందర్భంగా సమర్చనాపూర్వక సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు గోడపత్రిక ఆవిష్కరణ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ వసంత పంచమి సందర్భంగా శుక్రవారం నాడు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు నూతన విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. పొద్దున 7 గంటలకు విఘ్నేశ్వర హోమం, గణపతి హోమము, సరస్వతి హోమం నిర్వహించి సమర్చనాపూర్వకంగా నూతన విద్యార్థులందరికీ ఓ నమః శివాయ సిద్ధం నమః అనేటువంటి బీజాక్షరాలు లెక్కించి వారికి నూతన నుడికారం చుడటం జరుగుతుంది. తిరుపతి విద్యార్థులకి చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో అక్షరాభ్యాసము, సరస్వతి పూజ చేసి ఇంటర్మీడియట్ 10th అపియర్ అయ్యే పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వడం ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆనవాయితీ. దీంట్లో పిల్లలందరూ కూడా మన తిరుపతిలోని వాళ్ళు పాల్గొని సరస్వతీదేవి ఆశీర్వాదం తీసుకోవాల్సింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయ స్థాయి సదస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని వారి విలువైన సూచనలను, సలహాలను వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులతో పంచుకున్నారు. On the seed surface, seed coat you will detect, but seed transmission doesn't happen in Indian viruses. Then tomato spotted milk virus, I have not yet published, we have detected in capsicum, my colleague detected in tomato, and me and that Celorazin detected in a medicinal plant. Then banana fusarium wilt, xanthomonas wilt, wheat rust, potato leaflet pathogen, rice DLB phosphate, which is already the major challenge in Andhra Pradesh, sheath blight, foot rot, maize bacterial stalk rot, cassava mosaic, tomato yellow leaf curl, saprophytic fungi Aspergillus penicillium, and bacteria and phytoplasma. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు చిత్తూరు తూనికలు కొలతల శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం స్థానిక చిత్తూరు ఆర్టీసీ కొత్త బస్టాండ్లోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు చిత్తూరు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్ నందు వస్తువులు, తినుబండారాల తూకం, తయారీ, కాలం చెల్లు తేదీలు, ఎంఆర్పీ ధరలకు విక్రయాలు, నకిలీ వస్తువులు, తినుబండారాల నాణ్యత తదితర అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ హెచ్ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో చిత్తూరు నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆవరణలోని అన్ని దుకాణాల కాలం చెల్లు తేదీలు, నకిలీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ రమాదేవి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సహాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్స్ వచ్చినందువలన ఇక్కడ చెక్ చేయడానికి మా పై ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక బ్యాగ్ పైన, వాటర్ బాటిల్ పైన, దాంట్లపైన ఎంఆర్పీను ప్లస్ ఎక్సెస్ ఏమైనా అమ్మినారా లేదని చెక్ చేశాము. మీకు కరెక్ట్గానే అమ్ముతున్నారు. ప్రతి ఒక్క దానిపైన ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్
ఎంఆర్పి చెక్ చేసాము, కానీ చెక్ చేసాము ఏమీ లేవని. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,400 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,716 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,17,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 322 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచు తుఫాన్ బీభత్సం, ఒకదానికొకటి ఢీకొన్న 100కి పైగా వాహనాలు. మేరా భారత్ మహాన్, సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం. పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం, నాలెడ్జ్ ఎకానమీతో ఆర్థిక విప్లవం, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. ఆర్టీసీకి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి, కలెక్షన్లలో అదిరే రికార్డ్. సామాన్యులకు రిలీఫ్, చౌక ధరలకే కూరగాయలు, పడిపోయిన టమోటా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.